ఒక ఊరిలో చంద్రయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి శేఖర్ అనే కుమారుడు ఉన్నాడు. శేఖర్ ప్రతి ఉదయం వారి ఆవులను మేత కోసం అడవికి తీసుకెళ్లేవాడు. వారు ప్రతి ఆవు మెడలో ఒక గంట కట్టారు. ఎందుకంటే అవి దూరంగా మేస్తున్నప్పుడు గంట శబ్దం ద్వారా వాటిని కనుగోవడానికి. ఒకరోజు ఒక వ్యక్తి ఆ అడవి గుండా వెళ్తూ అతనికి గంట శబ్దం వినిపించి ఆ ఆవులను చూసి శేఖర్ వద్దకు వచ్చి ఈ గంట చాలా బాగుంది. దీని ధర ఎంత అని అడిగాడు. 50 రూపాయలు అని శేఖర్ అతనికి చెప్పాడు. అప్పుడు అతను అవునా, ఇది కేవలం 50 రూపాయలనా? ఈ గంటకు నేను 100 రూపాయలు ఇస్తాను. నాకు ఇప్పుడే ఇవ్వండి అని శేఖర్ను అడిగాడు. ఇది విన్న శేఖర్ చాలా సంతోషించాడు. వెంటనే ఆవు మెడలో గంటను తీసుకుని ఆ బాటసారి చేతిలో పెట్టి డబ్బులు తీసుకున్నాడు. ఇప్పుడు ఆవు మెడలో గంట లేదు. గంట తీసిన కొంత సమయం తర్వాత ఆ ఆవు ఎక్కడ మేస్తుందో శేఖర్కు గమనించడం కష్టమైంది. ఆవును ఆ బాటసారి తనతో తీసుకుని వెళ్లడం శేఖర్ చూశాడు. కానీ అతను చాలా దూరంలో వెళ్తున్నాడు. అతన్ని ఏమీ చేయలేకపోయాడు. తరువాత శేఖర్ ఏడుస్తూ తన ఇంటికి చేరుకున్నాడు. జరిగిన విషయం మొత్తం తన తండ్రికి చెప్పాడు. గంట కోసం ఇంత డబ్బు ఇచ్చి ఆ బాటసారి నన్ను మోసం చేస్తాడని నాకు తెలియదు